రక్తము చిందించి ఆ రక్తము ద్వారా మనకి నిత్య జీవాన్ని, రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఇది త్యాగం. దేవుడు మనకు అప్పగించిన దానిలో ప్రాయశ్చిత్తముగా తన ప్రాణాన్ని, రక్తాన్ని చిందించాడు అంటున్నాడు. ప్రాయశ్చిత్తం. దేనికి ప్రాయశ్చిత్తం చేశాడంటే ఆయన మనలో ఉన్న దోషములను, పాపములను కొట్టివేయటం కోసం ఆయన ప్రాయశ్చిత్త పర్యాగముగా ఆ శిలప్రాణిపైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తములో జీవం ఉంది. ఆ రక్తంలో జీవం ఉంది. కాబట్టి ఈ దినాన జీవంతుడు దేవుడిని మనం ఆరాధించుతుండగా జీవాత్మ చేత మనం నింపబడేటువంటి వారుగా మనం ఉండాలి. జీవాత్మ ప్రాయశ్చిత్తం కోసం, పాప పరిహారార్థ బలిగా ప్రాయశ్చిత్తం చిందించడం ద్వారా, ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా మనము పరిశుద్ధులుగా చేయబడ్డాము. మనం ఏం చేస్తామంటండి? పరిశుద్ధులుగా చేయబడ్డాము. ఏ వ్యక్తి కూడా ప్రాయశ్చిత్తం చేయడం కొరకు ఏ వ్యక్తి కూడా త్యాగం చేయని స్థితిలో మనల్ని ఆయన త్యాగపూర్తమైన జీవితం జీవించి మనల్ని పరిశుద్ధులు చేశాడండి. ఇది త్యాగం. దేవుని పరిచయంలో నువ్వేమి చేశావు? పిలిచిన పిలుపుకు లోబడ్డావా? ప్రార్థనాత్మ కలిగి ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? త్యాగపూరితమైన జీవితము. ఈ సమయాన్ని కూడా వెచ్చించలేని వారికి ఉంటున్నాం మనం. ఒక్కొక్కసారి పరిశుద్ధ దినాన, పునరుద్ధాన దినాన మందిరంలో మనం సమయాన్ని కూడా దేవుని కోసం త్యాగం చేయలేని స్థితిలో మనం ఉంటున్నాం. జస్ట్ ఎంజాయ్, ఊరికే ఎంజాయ్ చేయడానికి తిరుగుతూ ఉంటాం. దేవుడు మనకు అప్పగించే బాధ్యతలో నీ సమయాన్ని త్యాగం చేయాలి, నీ ధనాన్ని త్యాగం చేయాలి, నీకున్న కష్టాన్ని, నీకున్న సమయాన్ని, సమర్థాన్ని కూడా త్యాగం చేసేటువంటి వారుగా ఉంటే అప్పుడు రాజ్య విస్తరణ జరుగుతుంది. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అంతేకాని ఎప్పుడో ఒక టైంకి వచ్చి ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోయినందువల్ల దానివల్ల ప్రతిఫలం లేనే త్యాగం, సమర్పణ, సమర్పణ కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. సమర్పణ. ఎబ్రిల్ రాసిన పత్రికలో సహోదరుడు మాట్లాడుతుందండి. 9వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. ఇక్కడ మోషే చేసినటువంటి గుడారము బయట, గుడారము మీద ఏం చేసినటువంటి రక్త ప్రోక్షణ. ఎందుకంటే పరిశుద్ధపరచబడటానికి రక్తాన్ని చిందిస్తున్నాడు. అక్కడ పరిశుద్ధత కోసం మనం ఏం చేయాలంటే రక్తాన్ని. ఇక్కడ ఎంత చక్కటి మాట అంటే, అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రల మీద అన్నిటినీ ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని, ఒక త్యాగపూరితమైన జీవితం అన్నమాట. రక్తము చిందిస్తేనే పాప క్షమాపణ జరుగుతుందంట. ఆ క్షమాగుణము కలిగినటువంటి వారిగా మనము, క్షమాగుణం, రక్త ప్రోక్షణలో క్షమాపణ అనేటువంటిది మనకి క్షమ